గణితం యొక్క ప్రాథమిక నైపుణ్యాలను పిల్లలకు నేర్పడానికి గణిత కలిక ఆందోళన ఉద్దేశించబడింది. ఈ కార్యక్రమంలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ప్రతి పాఠశాలకు ఒక గణిత బోధనా కిట్ను ఇవ్వబడింది. ఈ 5 తరగతులకు గణితంలో అన్ని అంశాలను బోధించడానికి అన్ని అంశాలకు సంబంధించిన అభ్యాస సాధనాలు ఈ కిట్లో చేర్చబడ్డాయి. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఈ కిట్ను ఉపయోగించవచ్చు మరియు ఒక పాఠశాలకు ఒకే కిట్ ఇవ్వబడుతుంది. మనం ప్రతి తరగతికి ఒక కొత్త కిట్ను అడిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఖర్చు పెరుగుతుంది. కాబట్టి మనం ఈ అభ్యాస మరియు బోధనా సాధనాలను అన్ని తరగతులకు ఎలా అందించగలం? ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్. మీరు ఈ కిట్ను మీరే ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో వివరంగా చర్చించబడింది. టిఎల్ఎం తయారు చేయడం యొక్క ప్రతి మెట్టు ఇక్కడ చర్చించబడింది. పిల్లలకు మనం ఈ కిట్ను ప్రయోగాత్మకంగా లేదా ప్రాజెక్టుగా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లలు ఈ కిట్ను తామే తయారు చేసుకున్నప్పుడు ఈ టిఎల్ఎం ఈ అంశం కోసం ఉపయోగించబడుతుందని వారు స్పష్టంగా అర్థం చేసుకుంటారు మరియు కిట్ను ఉపయోగించే విధానం వారికి స్పష్టంగా తెలుస్తుంది. రెండవ విషయం ఏంటంటే తక్కువ ఖర్చుతో ఈ కిట్ను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేర్చుకోవచ్చు. వారు ఇంట్లో లేదా పాఠశాలలో టిఎల్ఎంస్ తయారు చేయడంలో మంచి విషయం ఏంటంటే మనల్ని మనం వినియోగించుకోవటం. 5E కార్యాచరణలో ఎంగేజ్ అని అంటారు. ఇది నృత్యం, సంగీతం లేదా ఆటలు లేదా వ్యాయామాలకు మాత్రమే పరిమితం కాదు. టిఎల్ఎంస్ను తయారు చేయడాన్ని నిమగ్నమయ్యే కార్యాచరణ మనం పరిగణించవచ్చు. ఎంగేజ్ యాక్టివిటీ కూడా అవుతుంది. 5E దశలో నిమగ్నం అవ్వటం ఒకటి. అలాగే పాఠం కోసం టిఎల్ఎంస్ కూడా తయారు చేస్తారు. టిఎల్ఎంను తయారు చేయడంతో పాటు నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయులు టిఎల్ఎంలు తయారు చేయడానికి ఈ సమయాన్ని పరిగణలోకి తీసుకునే బదులు టిఎల్ఎంస్ను తయారు చేసే ఆకర్షణీయమైన కార్యాచరణలో భాగంగా కూడా దీన్ని పరిగణించాలి. ఈ శిక్షణలో కొంతమంది టీచర్స్ చెప్పారు ఏంటంటే పిల్లలు ఎందుకు చదువులో వెనకపడతారు? కొంతమంది పిల్లలు టిఎల్ఎంలు అందుబాటులో లేకపోవటం వల్ల. ఒక కిట్ మాత్రమే ఉంది మరియు ఇది అందరికీ అందుబాటులో లేదు. టిఎల్ఎంస్ అందుబాటులో లేకపోవడం వల్ల పిల్లలు మందకొడిగా ఉన్నారని ఉపాధ్యాయులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా పిల్లలు టిఎల్ఎంస్ని వారి సొంతంగా తయారు చేసుకున్నప్పుడు ఈ సమస్యలు లేదా ఈ ప్రశ్నలు రావు. కాబట్టి బ్రిడ్జ్ కోర్సు అవసరం లేదు. టిఎల్ఎంస్ను చాలా సంతృప్తికరమైన రీతిలో తయారు చేసేటప్పుడు వారు పాఠం యొక్క స్పష్టమైన ఆలోచనను పొందుతారు. టిఎల్ఎంలను మనమే తయారు చేసుకోవడం పిల్లలకు పాఠశాలలోనే కాదు ఇంట్లో చదువు కొనసాగించడానికి కూడా సహాయపడుతుంది. ఒక సమూహంకి ఒకటి లేదా తరగతికి ఒక టిఎల్ఎంకి బదులుగా ప్రతి విద్యార్థి తన వద్ద టిఎల్ఎం కలిగి ఉంటే ప్రతి విద్యార్థి సొంతంగా ఈ సాధనాన్ని పొందినట్లయితే అతను పాఠశాలలో లేదా ఇంట్లో గణితాన్ని చదువుకోవచ్చు. మూర్త దశ నుండి అమూర్త దశ వరకు వారు నేర్చుకోవచ్చు. పాఠశాలలో కూడా వారు మూర్త దశ నుండి అమూర్త దశ వరకు నేర్చుకుంటారు. అంటే పిల్లలు ఎక్కడైనా
గణితంను ఎప్పుడైనా నేర్చుకోవచ్చు మరియు ఈ బోధన మరియు అభ్యాస సామగ్రి సహాయంతో పూర్తి స్థాయిలో ఎక్కడైనా నేర్చుకోవచ్చు. మనం ప్రతి విద్యార్థికి మీ స్వంత టిఎల్ఎంలు తయారు చేయమని చెప్పినప్పుడు వారు తమ గురించి గర్వపడతారు. నేను ఈ టిఎల్ఎం తయారు చేశాను మరియు దాన్ని ఉపయోగిస్తాను. ఈ విషయంలో మీరే తయారు చేసిన టిఎల్ఎంలు డూ ఇట్ యువర్ సెల్ఫ్ విద్యార్థికి మరియు ఈ ఉపాధ్యాయునికి కూడా లాభం ఉంటుంది. ఇది ఇద్దరికీ లాభమే. ఇంకొక విషయం ఏంటంటే ఈ కిట్లలో అన్ని టిఎల్ఎంలో నేర్చుకునే విధానం మరియు బోధించే విధానం ఇవన్నీ క్రియేటివ్ కామన్స్ కింద ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి. దీని అర్థం ఎవరైనా దీన్ని ఏ సమయంలోనైనా ఉపయోగించవచ్చు. అతని లేదా ఆమె హక్కులను ఎవరూ తీసుకోలేరు లేదా వారికి దీనిపై హక్కులు లేవు. క్రియేటివ్ కామన్స్ అంటే సమాజం యొక్క ప్రయోజనాల కోసం, సామాజిక మంచి కోసం ఉందని అర్థం. అందువల్ల ఇక్కడ ఉన్న అన్ని వనరులు ఎప్పుడైనా ఎవరైనా ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు దయచేసి దీన్ని తయారు చేసిన వారికి కృతజ్ఞతలు చూపండి. ఇది ముఖ్యమైనది. మ్యాథ్స్ కిట్లో పిల్లలకి ఇష్టమైన మరియు జనాదరణ పొందిన టిఎల్ఎం ప్లే మనీ. ఈ ఆట కిట్లో డబ్బులతో ఆడటం ఇక్కడ పేర్కొన్నట్లు 1, 10, 100, 1000 దశాంశ వ్యవస్థ ప్రకారం 1 పైసా, 10 పైసలు, దశాంశ సంఖ్యల ప్రకారం 2, 5, 20, 50, 2000 మరియు 5 రూపాయలు, 2 రూపాయలు, 50 పైసలు లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు బోధించడానికి ఉపయోగిస్తారు. ఈ ఆట డబ్బును మనం ఎలా తయారు చేసుకోగలం ఇప్పుడు మనం చూడబోతున్నాం. డ్రాయింగ్ షీట్ తీసుకొని దీన్ని ఇలా కత్తిరించడం మరియు దాన్ని మనం ఆటకు ఇలా సిద్ధం చేసుకోవచ్చు. సాధారణంగా మనం దాన్ని 2 అంగుళాల పొడుగు, 4 అంగుళాలు వెడల్పుగా కత్తిరించినప్పుడు 1, 10, 100, 1000, 200, 500, 2000 మరియు 2, 5 రూపాయలు ఇది కూడా చేసుకోవచ్చు. ఈ ఆట డబ్బులు తయారు చేయడానికి మీరు డ్రాయింగ్ షీట్ ఎలా కత్తిరించాలో చూపిస్తాను. దీన్ని మనం జిగురుతో అతికించవచ్చు. ఇలా చేసినప్పుడు అది ఎక్కువసేపు ఉంటుంది మరియు దీనిపై బలంగా ఉంటుంది మరియు మనం డబ్బు విలువను రాయగలం. ఈ కరెన్సీ విలువ ఎంత? ₹10. ఇలా 2 వైపులో ₹10 అని రాయండి. ఇలా ఆట డబ్బును తయారు చేయవచ్చు.
దీంట్లో ఒక విషయం గుర్తుంచుకోవాలి. అంటే మొత్తం అన్ని 10 రూపాయల నోట్లు సమాన పరిమాణంలో కత్తిరించాలి. అదేవిధంగా 100, 500 వాటిని వేరు పరిమాణాలలో కత్తిరించాలి. అందువల్ల వాటిని గుర్తించడం సులభం అవుతుంది. మనము నిజమైన కరెన్సీల యొక్క రంగు షీట్ కూడా వాడవచ్చు. మనం ఒక్కొక్క కరెన్సీ 50 నోట్లు తయారు చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది. నాణేలను ఎలా తయారు చేయాలో చూద్దాం. కార్డ్బోర్డు లేదా ఏదైనా మందపాటి కార్డ్బోర్డు షీటు తీసుకోండి. ఈ విధంగా మనం వాటిని గుండ్రని ఆకారంలో కత్తిరించవచ్చు మరియు దానిపై రంగుల పేపర్ను అతికించవచ్చు. ఇలా పెట్టి రెండు వైపులా అతికించవచ్చు. ఇలాగా నాణెలను తయారు చేసుకోవచ్చు. 5 రూపాయల నాణెం అయితే రూపాయి చిహ్నాన్ని రాయండి. అది పైసా అయితే మనం పి అని రాయడం చాలా ముఖ్యం. ఎందుకంటే పైసాకి మరియు రూపాయికి ఉన్న భేదం ఏమిటో తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఈ పైసాలో 20 1 పైసా యొక్క 20 నాణెలు మరియు 10 పైసా యొక్క 20 నాణెలు తయారు చేసుకోవాలి. 1000 రూపాయలు ఇప్పుడు వాడుకలో లేవు. అయితే కూడా మనం దశాంశ వ్యవస్థను నేర్పడానికి మరియు 5 అంకెల సంఖ్యల కూడిక మరియు వ్యవకలనం నేర్పినప్పుడు ఉపయోగించవచ్చు. 10,000 నోటులు సిద్ధం చేయవచ్చు. అప్పుడు మనం ఈ ఆట డబ్బుతో 5 అంకెల కూడిక లేదా వ్యవకలనం సులభంగా నేర్పవచ్చు. ఇప్పుడు గణిత కిట్లో చాలా పనికొచ్చే ఒక టిఎల్ఎం, ఒకే టిఎల్ఎం నుంచి వివిధ విషయాలను ప్రాథమిక నైపుణ్యాలను నేర్పడానికి బేస్ 10 బ్లాక్. దీన్ని మనం చాలా ప్రాథమిక నైపుణ్యాలకి భావనలను నేర్పించడానికి ఈ బేస్ 10 బ్లాక్ వాడతాం. ఇది ప్లాస్టిక్ పదార్థం. దీంట్లో పసుపు ఘనాలు, నీలం రాడ్లు, ఆకుపచ్చ పలకలు మరియు ఎరుపు ఘనాలు ఇవి ఇక్కడ ఉన్నాయి. స్కూల్లో లేదా ఇంట్లో మనం వీటిని ఎలా తయారు చేసుకోవాలి, మనం దీన్ని ఎలా సిద్ధం చేయగలం, ఎలా మనం 1, 10, 100ల భావనను ఎలా బోధిస్తామో ఇప్పుడు చూద్దాం. ఒక మందపాటి కార్డ్బోర్డు తీసుకోండి. ఇది వంగకూడదు. మనం దీన్ని కొనే ముందు మందాన్ని ఒకసారి
కరెక్ట్గా చూసుకోవాలి. మందంగా ఉంటే మంచిది, కానీ మీరు చాలా మందవాటి బోర్డును కొనుగోలు చేస్తే కత్తిరించడం కష్టమవుతుంది. కాబట్టి మామూలు మందం తీసుకోండి. తెలుపు లేదా గోధుమ రంగు, ఈ రంగులలో దేన్నైనా మనం ఎంచుకోవచ్చు. ఇప్పుడు మనం తెల్లదానికంటే కొంచెం సన్నగా ఉండే గోధుమ రంగు బోర్డుని ఎంచుకున్నాను. మొదట మనం దాన్ని కత్తిరించుకుందాం. ఒకట్లను తయారు చేయడానికి మనం ప్రతి అంగుళానికి ఒకటి కత్తిరించాము. ఇక్కడ 12 అంగుళాలు ఉన్నాయి. నాకు 10 యూనిట్లు అవసరం. 4, 5, 6. ఇప్పుడు మనం 10 పదులను తయారు చేయాలి. మనం ఒకట్ల మాదిరిగానే పదులను కట్ చేస్తే మంచిది. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ విధంగా మనం 10 ఒకట్లు మరియు 10 పదులను తయారు చేసాం. అదేవిధంగా మనం ఒక 100 చేస్తున్నాం. మనం 100 ఎలా చేస్తాం? ఇందులో మనం 100 చేయగలం కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మనం 10 పదులను తయారు చేసుకోవచ్చు. దాన్ని నేల మీద కత్తిరించడం మంచిది. ఇప్పుడు మనం అన్ని ముక్కలను కత్తిరించాము. మనం వాటిలో రంగు వేయబోతున్నాము. ఇవి ఒకట్ల కోసం పసుపు రంగు క్యూబ్స్, ఇవి నీలం రంగు రాడ్స్ పదుల కోసం, ఇది ఆకుపచ్చ రంగు ప్లేటు 100. ఒకట్లు, పదులు, 100లు. మనం దీన్ని 2 విధాలుగా రంగు వేయొచ్చు. మనం వీటికి స్కెచ్ పెన్నులతో లేదా పోస్టర్ కలర్తో రంగు వేయొచ్చు. నేను మొదట పోస్టర్ రంగులతో చూపిస్తాను. ఇప్పుడు మనం పదులను నీలం రంగు వేద్దాం. ఈ ఒక పదుల రాడ్ పైన నేను 10 ఒకట్లు గీశాను. దీని అర్థం నేను రాడ్ను 10 సమాన భాగాలుగా విభజించాను. ఇప్పుడు నేను దీనికి నీలం రంగుని వేస్తున్నాను. పది ఒకట్లను చూపించడానికి మీరు తెలుపు రంగు గీతలను గీయవచ్చు. అదేవిధంగా ఆకుపచ్చ పలక కోసం నేను ఆకుపచ్చ రంగును వేస్తున్నాము. ఈ 100 సమాన భాగాలుగా, అంటే 10 మరియు 10 అని అర్థం, 10/10. నేను ప్లేట్ను 100 సమాన భాగాలుగా విభజించాను. నా వద్ద తయారు చేయడానికి 100 ఒకట్లు ఉన్నాయి లేదా 10 పదులు ఉన్నాయి. ప్రతి 10కి ఇలా, ప్రతి 10 1 లేదా 100కు మనం వేర్వేరు రంగులను ఉపయోగించవచ్చు. పోస్టల్ రంగు కాకపోతే దీన్ని గీయడానికి మనం స్కెచ్ పెన్నులను ఉపయోగించవచ్చు. రంగులు అందుబాటులో లేనట్లయితే మనం స్కెచ్ పెన్నులతో రంగు వేయొచ్చు. పసుపు కోసం పసుపు, స్కెచ్ పెన్నులతో రంగు వేయొచ్చు. నేను ఇప్పటికే ఒక నీలం, ఆకుపచ్చ మరియు పసుపు రంగువి చేశాను. వీటిని కొద్దిగా చిన్న కొలతలతో తయారు చేశాను. ఈ 10 పసుపు ఒకట్లు, ఆకుపచ్చ రంగు 100 మరియు నీలం రంగు 10. మనం వీటిలో 10 100లు కూడా చేయవచ్చు. అప్పుడు అది సంఖ్య యొక్క విస్తారతను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. 400లు ఎంత పెద్దది, పిల్లలు దీన్ని అర్థం చేసుకుంటారు. పిల్లలను ఇంట్లో తయారు చేయమని అడగవచ్చు.
పదుల 10, వందల 10, ఒకట్ల 10 తయారు చేయవచ్చు. అదేవిధంగా మనం దాన్ని ఇంకోలా చేయవచ్చు. పసుపు, నీలం మరియు ఆకుపచ్చ. ఇందులో 10 ఒకట్లు చేసే బదులు పిల్లలు 100 ఒకట్లు కూడా చేయవచ్చు. అప్పుడు 100 ఒకట్లను 100 ప్లేట్ పైన ఎలా పెట్టవచ్చో పిల్లలు సులభంగా నేర్చుకుంటారు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఒకట్లు 100ల ప్లేట్ పైన పెట్టినప్పుడు పిల్లలు దశాంశ వ్యవస్థ యొక్క భావనను స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఈ విధంగా బేస్ 10 బ్లాక్ టిఎల్ఎంని మనమే తయారు చేసినప్పుడు మనం సంఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలో మరియు సంఖ్యల స్థాన విలువను ఎలా అర్థం చేసుకుంటామో, ప్రాథమిక గణిత విధులను ఎలా ఉపయోగించవచ్చో ఈ టిఎల్ఎం ద్వారా పిల్లలు వారికి వారే నేర్చుకుంటారు. గణిత కిట్లో మరొక చాలా ఉపయోగకరమైన టిఎల్ఎం ప్లేస్ వాల్యూ స్ట్రిప్స్. ఈ స్థాన విలువ పట్టికలను నేర్పడానికి ఈ స్థాన విలువ పట్టికలను ఉపయోగించవచ్చు. వేలకి ఎరుపు, వందలకు ఆకుపచ్చ, పదులకు నీలం మరియు ఒకట్లకు పసుపు. ఈ విధంగా మేము రంగులను చూపిస్తాము. ఇది ఈవీఏ ఫోమ్ మెటీరియల్తో తయారు చేయబడింది. ఇది యూనిట్లు, పదులు, వందలు మరియు వేల కోసం 5 స్థానాలను లేదా 6 స్థానాలకి కూడా తయారు చేయవచ్చు. చిన్న సంఖ్యలను తెలుసుకున్న తర్వాత 5 లేదా 6 అంకెల సంఖ్యలకి దీన్ని ఎలా తయారు చేయాలో కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఈవీఏ ఫోమ్స్ ఉన్నాయి. ఈవీఏ ఫోమ్స్ ఉపయోగించి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈవీఏ ఫోమ్స్ అందుబాటులో లేకపోతే మందపాటి వైట్ షీట్ లేదా డ్రాయింగ్ షీట్ ఉపయోగించి చేయవచ్చు. దానికి పసుపు, నీలం, ఆకుపచ్చ, ఎరుపు ఇలా వేరువేరు స్థాన విలువకు పెయింట్ చేయవచ్చు. కలరింగ్ ఎందుకు ముఖ్యమంటే, రంగు వేయడం ద్వారా మనకు సంఖ్య యొక్క స్థాన విలువ తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈవీఏ ఫోమ్స్ను స్ట్రిప్స్గా కట్ చేద్దాం. ఇటువంటి స్ట్రిప్స్ లాగా కట్ చేద్దాం. ఈ స్ట్రిప్స్ కట్ చేస్తున్నప్పుడు మనం టేబుల్ను పాడు చేయకూడదని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఫోమ్స్ కింద ఏదైనా పెడదాము. ఇక్కడ దీని వెడల్పును చూడండి, పరిమాణానికి ఆకారాలు చేయండి. ఇలాగా వేలకి ఎరుపు, వందలకు ఆకుపచ్చ, పదులకు నీలం మరియు యూనిట్లకు పసుపు మేము వేర్వేరు స్థాన విలువల కోసం కత్తిరించాము. ఇప్పుడు సంఖ్యలను దీన్ని రాద్దాం.
దాన్ని ఇక్కడ రాద్దాం. ఇక్కడ మనం ఏం చూస్తాం? ప్రతి స్థానంలో మనం 0 నుంచి 9 వరకు రాయాలి. ఇప్పుడు రాద్దాం. ఇక్కడ స్థాన విలువ స్ట్రిప్ సిద్ధంగా ఉంది. మేము 2 సెట్లను సిద్ధం చేసాం. ఒకటి కొంచెం మందంగా ఉండే EVA ఫోమ్, ఈ విధంగా మనం ప్రతి స్థాన విలువ పైన అంకెలను రాశాము. ఇప్పుడు స్థాన విలువ స్ట్రిప్ సిద్ధంగా ఉంది. మేము 2 సెట్లను సిద్ధం చేశాము. ఒకటి కొంచెం మందంగా ఉండే EVA ఫోము, మరొకటి సన్నని EVA ఫోమ్ తయారు చేశాం. మేము ఇప్పటికే అన్ని సంఖ్యలను రాశాము. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఈ అన్ని సంఖ్యలను స్థానిక భాషలో కూడా, అంటే హిందీ, గుజరాతీలో రాయాలి. అక్కడ ఇంగ్లీష్ వాడరు. రివర్స్ సైడ్లో మనం సంబంధిత స్థానిక భాషలో రాయొచ్చు. కాబట్టి మేము ఒకసారి పిల్లలకు ఇంగ్లీష్లో మరియు వారి స్థానిక భాషలలో బోధించగలం. పిల్లలు స్థాన విలువ స్ట్రిప్స్ను తయారు చేసినప్పుడు వారు స్థానాల గురించి నేర్చుకుంటారు. వారు ఎందుకు 0 రాయాలో నేర్చుకుంటారు. ఇది సహజంగా అర్థమవుతుంది. కాబట్టి పిల్లలు స్థాన విలువ స్ట్రిప్స్ను సిద్ధం చేసినప్పుడు వారు స్థాన విలువలను మరింత బాగా నేర్చుకుంటారు. ఇప్పుడు ఈ స్థాన విలువ స్ట్రిప్స్ ఉపయోగించి 4 అంకెల సంఖ్యను చేద్దాం. ఏదో ఒక సంఖ్యలు తీసుకుంటాను. 4835. ఈ విధంగా 4000, 800, 3 10 మరియు 5 1 ఎంచుకున్నాను. ఈ విధంగా నేనే తయారు చేసిన స్థాన విలువ స్ట్రిప్స్తో సంఖ్యను ప్రదర్శిస్తున్నాను. అదేవిధంగా మనం స్థానిక భాషలోని సంఖ్యకు రివర్స్ సైడ్ చేయవచ్చు. కాబట్టి స్థాన విలువ స్ట్రిప్స్ను పిల్లలే సిద్ధం చేసినప్పుడు వారు స్థానాల గురించి మరింత బాగా నేర్చుకుంటారు. స్థాన విలువ స్ట్రిప్స్ తయారు చేసినట్లే TLMలో భాగమైన దశాంశ విలువ స్ట్రిప్ను మనం తయారు చేయవచ్చు. తయారు చేసిన విధానం ఇక్కడ చూపిన విధంగా 10వ వంతు, 100వ వంతు రెండింటినీ EVA ఫోమ్స్తో కత్తిరించవచ్చు, లేదా మందపాటి కార్డ్బోర్డు ఉపయోగించి ఈ దశాంశ విలువ స్ట్రిప్స్ను తయారు చేయవచ్చు. మన గణిత కిట్లో ఉన్న ఇంకొక TLM జియో బోర్డు. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది జియోమెట్రీ నేర్చుకోవడానికి ఒక మంచి బోధనోపకరణం. దీంట్లో మనం ఒక గట్టిగా ఉన్న చెక్క ముక్కతో దీన్ని పుష్పిన్ కొట్టి తయారు చేశాం. ఒకవైపు సర్కిల్, ఇంకొక వైపు చదరపు.
2 డైమెన్షన్లో ఫిగర్ తయారు చేయబడతాయి. ఇప్పుడు దీన్ని మనమే చేసుకోవడం అంటే ఎలా చేయొచ్చో చూద్దాం. దీన్ని చేయడానికి మనకు సాధారణంగా నోటీస్ బోర్డులలో ఉపయోగించే పుష్ పిన్స్ అవసరం. ఏదైనా కార్డ్బోర్డ్ పెట్టే, బిస్కెట్ బాక్స్ లేదా కొరియర్ బాక్స్, ఏదైనా పార్సెల్ యొక్క కార్డ్బోర్డు ఉపయోగించవచ్చు. షీట్లో ఏ పరిమాణాన్ని కత్తిరించాలో మనం స్పష్టంగా తెలుసుకోవాలి. మొదట కార్డ్బోర్డ్లో పాయింట్లు చేద్దాం. కొలత కోసం మన స్వంత జియో బోర్డు తీసుకోవచ్చు. ఇప్పుడు మేము జియో బోర్డు కోసం ఒక పరిమాణంలో 3 చదరపు ముక్కలను కత్తిరించాము. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాటిని కలిపి అంటించాలి. అప్పుడు అది అసలు జియో బోర్డు లాగా మందంగా మరియు గట్టిగా మారుతుంది. ఇప్పుడు ఆ పని చేద్దాం. ఇలా వాటిని అంటించిన తర్వాత మనం దాన్ని కాసేపు వదిలేయాలి. తర్వాత పుష్ పిన్లను ఎక్కడ వెయ్యాలో చూద్దాం. మొదట ఇక్కడ ఎన్ని ఉన్నాయో గుర్తించగలమా? 1 2 3 4 5 సెంటీమీటర్గా తీసుకుంటే ఇది సెంటర్లో రావాలి. ఎన్ని ఉన్నాయి? 20 సెంటీమీటర్లు. 21. ఇక్కడ ఇది 18 మరియు ఇక్కడ 1, ఇక్కడ నుంచి 1 సెంటీమీటర్. ఇక్కడ నుంచి 1, ఇక్కడ నుంచి 1. ప్రతి వైపు నుంచి మనం మార్జిన్ వదిలి ఇక్కడ మార్జిన్ గుర్తు పెట్టండి. ఇక్కడ మధ్యలో 5 మార్కులు గీయండి. మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 19. ఇక్కడ 9.5 మరియు ఇక్కడ ఇంకొక సెంటర్. 1 2 3 4 5. మనకు మరోవైపు 5 అవసరం. 18. ఇది 1 2 3 4 5. అదేవిధంగా 1 ఇక్కడ ఇది కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ మనం ఈ పుష్ పిన్లను పెట్టాలి. ఎన్ని కావాలి? 1 2 3 4 5. 1 2 3 4 5. 5 గుణించు 5 అంటే 25 అవసరం. కాబట్టి
మనకు 25 పిన్లు అవసరం. మీరు దీన్ని ఇలా ఫిక్స్ చేస్తే అది ఊడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఫిక్స్ చేసేటప్పుడు మనం మంచి క్వాలిటీ గమ్ వాడాలి. ఫిక్స్ చేయడానికి ముందు మనం పాయింట్లపై చిన్న రంధ్రం చేయాలి మరియు రంధ్రాలలో కొంచెం గమ్ వేసి ఆపై పిన్నులను గమ్లో ముంచి దాన్ని పెట్టండి. ఇప్పుడు ఇది తయారైంది. ఈ విధంగా పిన్లను పూర్తిగా గుచ్చండి. ఇలాగా గట్టిగా లోపల వెళ్ళేలాగా నొక్కండి. ఒకే రంగు పిన్ను ఎంచుకోవచ్చు లేదా వేరువేరు రంగు పిన్లను ఉపయోగించవచ్చు. అన్ని పిన్లను పెట్టిన తర్వాత మీరు కొంతకాలం వదిలేయాలి. ఒక పావు గంట 20 నిమిషాలు ఆరనివ్వండి. అది ఎండిన తర్వాత ఇది ఊడిపోదు, గట్టిగా ఉంటుంది. దీనిపై మనం రబ్బరు బ్యాండ్లను ఉపయోగించి వేరువేరు ఆకృతులను తయారు చేయవచ్చు. ఈ బ్యాండ్లో బలంగా ఉండాలి. గట్టిగా లాగితే కూడా ఇది రాదు. జియో బోర్డు మనం వేరే వేరే ఆకారాలలో తయారు చేయవచ్చు. ఇది కొద్దిగా చిన్నది. అదేవిధంగా మేము కొంచెం పెద్దగా ఉన్న మరొక దాన్ని తయారు చేశాము. మనం జాగ్రత్తగా ఉండాల్సిన ఒక పాయింట్, దీన్ని చేసేటప్పుడు పిన్స్ యొక్క పదునైన అంచు మరొక వైపు నుంచి బయటికి రాకూడదు. జాగ్రత్తగా ఉండాలి. మేము 5x5 మాత్రమే చేయటం అవసరం లేదు. బోర్డు పెద్దదైతే మేము 10x10 మ్యాట్రిక్స్ కూడా తయారు చేయవచ్చు మరియు 100 పిన్లను పెట్టించి పిల్లలను వివిధ ఆకృతులను సృష్టించనివ్వండి. ఈ విధంగా మనం ప్రతి విద్యార్థికి వారి స్వంత జియో బోర్డులను తయారు చేసే అవకాశాన్ని సృష్టించగలం. పిల్లలందరూ అతని లేదా ఆమె ఆసక్తి యొక్క ఆకృతులను సృష్టించవచ్చు మరియు అతని లేదా ఆమె స్వంతంగా జియోమెట్రీ నేర్చుకోవచ్చు. చదరపు బిళ్ళలు, ఇవి గణిత కిట్లో ఉన్న మరో బోధనోపకరణం. ఈ బోధనోపకరణం సామాన్యంగా 1వ క్లాస్ మరియు 2వ క్లాసులకు ప్రధానంగా ఉపయోగపడుతుంది. దీన్ని 4 మరియు 5వ తరగతులకు డేటా మేనేజ్మెంట్, కారణాంకాలు మరియు గుణిజాల గురించి వివరించడానికి కూడా మేము ఉపయోగిస్తాము. చదరపు కౌంటర్ను ఈవీఏ ఫోమ్ ఉపయోగించి చేయవచ్చు. కార్డ్బోర్డు తోటి కూడా దీన్ని చేయవచ్చు. మొదట ఇలాగా A4 పరిమాణం యొక్క ఈవీఏ ఫోమ్ ఉపయోగిద్దాం. గీతను గీసి దీన్ని ఎలా చేయొచ్చో చూద్దాం. ఆకారాన్ని ఎలా కత్తిరించాలో నేర్చుకుందాం. స్కేల్ యొక్క వెడల్పును ఉపయోగించి దాన్ని కత్తిరించుకుందాం. దీన్ని మనం కత్తెరని ఉపయోగించి కత్తిరించవచ్చు లేదా చాకుని ఉపయోగించి కత్తిరించవచ్చు. ఇప్పుడు వీటిని
చదరపు బిళ్ళలు అని పిలుస్తాము. అయితే ఇవి ఎల్లప్పుడూ చదరపుగానే ఉండవలసిన అవసరం లేదు. కౌంటర్ వేరువేరు ఆకారాలు తయారు చేసినప్పుడు పిల్లలకి దీన్ని ఉపయోగించడం ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వేర్వేరు ఆకారాలు మరియు పరిమాణాలు కావచ్చు. సర్కిల్ నుంచి లేకపోతే ట్రయాంగిల్ ఈ షేపులో కూడా చేయొచ్చు. అచ్చు ఉంటే దాంట్లో స్టార్ లేదా వేరే వేరే ఆకృతులను చేయొచ్చు. ఇప్పుడు ప్రతి చదరం నుండి వృత్తాలు కత్తిరించుకుందాం. నా దగ్గర 2 రూపాయల నాణెం ఉంది. నేను ఇలాంటి వృత్తం గీస్తాను. మీకు ఎంత సులభంగా లభ్యమయ్యే పదార్థాన్ని ఉపయోగించడం సాధ్యమైన చోట ఉపయోగించండి. అదేవిధంగా నేను ఈ మధ్యలో ఒక కేంద్ర బిందువును గీస్తాను. త్రిభుజాన్ని కూడా గీయగలను. విభిన్న ఆకారాలు చేయవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ సైడ్లో ఉన్న 2 ముక్కలను వదిలేస్తే మనకు చాలా త్రిభుజాలు దొరికినాయి. అదేవిధంగా వృత్తాకారం కౌంటర్లను తయారు చేద్దాం. ఇలాగా మనకు చదరపు కౌంటర్లు లేదా వివిధ ఆకారాల కౌంటర్లు, వృత్తాలు ఉన్నాయి, త్రిభుజాలున్నాయి. ఇలాగా పిల్లలు తమంతట తాముగా చేసి కనుగొన్నప్పుడు ఫైన్ మోటార్ స్కిల్ మరియు గ్రాస్ మోటార్ స్కిల్ పిల్లల్లో చాలా బాగా డెవలప్ అవుతుంది. దీన్ని కట్టు చేయడమే ఒక వేరే విధానమైన స్కిల్ కదా. ఈ చిన్న కార్యకలాపాల ద్వారా ఈ కొత్త నైపుణ్యాలను ఎలా నేర్చుకుంటారో స్పష్టంగా చూడవచ్చు. గణిత కిట్లో మరో ముఖ్యమైన టిఎల్ఎం అంటే అబాకస్. అబాకస్ మనం స్థాన విలువ, కూడిక, వ్యవకలనం, స్థాన విలువ మరియు ముఖ విలువ చాలా భావనలను బోధించడానికి అబాకస్ ఉపయోగించబడుతుంది. 10,000, 1000, 100, 10, 1 ఈ రంగులు వేరువేరు స్థాన విలువలను సూచిస్తాయి. మన రోజువారీ జీవితంలో సులభంగా లభించే పదార్థాన్ని ఉపయోగించడం అంటే వ్యర్థాల నుంచి దీన్ని ఎలా తయారు చేయవచ్చు, ఈ టిఎల్ఎం సిద్ధం చేయడానికి అవసరమైన పదార్థాలను చూద్దాం. ఇటువంటి ఒక బాక్స్, మొబైల్ కొన్న బాక్స్ ఉండొచ్చు, కొంచెం మందంగా ఉన్న ఈవీఏ షీట్, వృత్తాకారంను కత్తిరించడానికి ఏదైనా మూత వాడవచ్చు. మొదట ఏం చేద్దామంటే అబాకస్ రింగులను ఒరిజినల్ రింగులలాగే సిద్ధం చేద్దాం. ఇప్పుడు 4 స్థానాలకి తయారు చేద్దాం. కావాలంటే 5 లేదా 6 స్థానాలకు కూడా తయారు చేయవచ్చు. ఇలా మనం అబాకస్ రింగులను కత్తిరించి పెట్టెలో అమర్చాలి. ఈ బాక్స్ మీద పెట్టాలి.
ఇప్పుడు 4 చేశాను. దీనికి రంగు వేయాలి. దానికి ముందు ఒక చిన్న రంధ్రం చేయాలి. నేను స్కెచ్ పెన్ ఉపయోగించి నేను దీంట్లో ఒక చిన్న రంధ్రం చేశాను. ఇప్పుడు ఈ పెట్టెపై స్థానాలను ఆధారంగా పెట్టుకొని ఈ అబాకస్లో ఉన్నట్టే స్కెచ్ పెన్లను పెట్టాలి. నేను కర్రలకు రంధ్రాలు చేయవలసి ఉంది. ఇక్కడ రంధ్రాలను చేద్దాం. ఇవి పాత స్కెచ్ పెన్నులు. వీటిని మనం ఇక్కడ ఉపయోగించాము. పని చేయకపోయిన స్కెచ్ పెన్లను కర్రలుగా ఉపయోగిస్తున్నాము. మనం స్థానం ప్రకారం రంగులను ఉపయోగిస్తున్నాము. పెట్టెను కొద్దిగా చక్కగా కనిపించేలా చేయడానికి మనం దానికి ఇటువంటి కాగితం అతికించవచ్చు. ఇప్పుడు ప్రతి స్థానం ప్రకారం పేర్కొన్న రంగు యొక్క స్కెచ్ పెన్ పెడుతూ వెళదాము. నీలం అంటే ఏంటి? నీలం అంటే 10. ఆకుపచ్చ అంటే 100ల స్థానం. ఇది 1. ఒక విషయం గుర్తుంచుకోవాలి. పెట్టే దిగువన తాకేలా ఈ పెన్నులు బాగా పెట్టాలి. అప్పుడు రింగులను ఉంచడం లేదా తీయడం సులభం అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రింగులకు వాటి స్థానాల ప్రకారం రంగు వేయాలి. అంటే ఎరుపు అంటే ఎరుపు వేయాలి. ఆకుపచ్చ అంటే ఆకుపచ్చ. ప్రతి రంగుకు 20 రింగులు తయారు చేసుకోవాలి. ఇవి కూడిక, వ్యవకలనం మరియు రీగ్రూప్ చేసుకొని వ్యవకలనం ఇటువంటి ప్రాథమిక ఆపరేషన్లను చాలా బాగా చేయవచ్చు. ఈ రింగులకు కలర్ వేద్దాం. మొదట ఎరుపు రంగు. ఎరుపు అంటే 1000. అన్ని వైపులా రంగు వేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది బాగా కనిపించే భాగం. ఇది ఒక 1000 యొక్క రింగ్. నేను ఎన్ని వేశాను? 3, 4. ఇది 4000 మరియు ఆకుపచ్చ అంటే 100. దీంట్లో నేను 2 రింగులను వేశాను మరియు నీలం రంగు 3 రింగులను ఉంచుతాను. ప్రతి ఒక్క స్థానంలో 9 రింగులు పెట్టడానికి చోటుంది. ప్రతి స్థానంలో నేను 9 రింగులను మాత్రమే ఉంచగలను. మనం పెట్టిన స్కెచ్ పెన్నులో ఎంత హైట్ ఉండాలంటే 9 రింగులు పట్టేలా ఉండాలి. నేను ఎన్ని పెట్టాను? 1, 2, 3, 4, 5. ఇప్పుడు పసుపు వేస్తాను. 3 వేస్తాను. ఇప్పుడు ఇది ఎంత అని అడిగితే దీన్ని ఎలా చదవాలి? ఇది 1000ల స్థానం, ఇది 100ల స్థానం. దీంట్లో 4 ఉన్నాయి. 4253. ముందు బెంచ్లో కూర్చున్న విద్యార్థులకి ఎలా అర్థమవుతుంది?
మనం ఇక్కడ రాయాలి. ఇది వేల స్థానం, ఇది వెయ్యల స్థానం. ఇది వందల స్థానం. ఇది పదుల స్థానం మరియు ఇది ఒకట్ల స్థానం. ఇక్కడ రాయాలి. ఇక్కడ మనం స్థాన విలువను రాయవచ్చు లేదా స్థాన ప్రకారం సంఖ్యలను కూడా రాయవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఉంచితే దాన్ని 4 స్థానాల అబాకస్ లాగా చేశాం. మరియు పెద్ద పెట్టె ఉంటే మనం ఎక్కువ స్థానాలను చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చేస్తున్నప్పుడు మనం ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. అంటే మనం ఇక్కడ ఉంచిన 2 కర్రల మధ్య దూరాన్ని కర్రలలో ఉంచేటప్పుడు అవి రింగులకు అనుగుణంగా ఉండే దూరం వద్ద ఉంచాలి. ఇప్పుడు ఈ టిఎల్ఎం ప్రతిదీ సెట్ చేయబడింది, కానీ ఏదో లేదు. అదేముండొచ్చు? కరెక్ట్. ఇప్పుడు మనం పొడిగింపు రాడ్ కూడా పెట్టాలి. ఎలా చేస్తాం? ముందు చేసినట్లే మనం దాన్ని పని చేయని వేస్ట్ స్కెచ్ పెన్ను ఉపయోగించి తయారు చేస్తాం. దీన్ని మనం క్యాప్ లాగా వాడవచ్చు. దీనిపై మనం ఫిక్స్ చేయాలి. దీనికి కూడా ఎక్స్టెన్షన్ రాడ్ లాగా వాడవచ్చు. ఇందుకు ఉపయోగించే అన్ని పదార్థాలు మన పరిసరాల నుండి లభ్యమయ్యే పదార్థాల నుండి తీసుకున్నాం. ఇక్కడ ఈవీఏ ఫోమ్ తప్ప మనం ఏమీ కొనలేదు. ఈవీఏ ఫోమ్ కాకపోతే మందపాటి కార్డుబోర్డు ఉపయోగించి దీన్ని తయారు చేయవచ్చు. ఇది సరిగ్గా చేయబడితే పిల్లలు దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు. మరియు స్థాన విలువ, ముఖ విలువ, కూడిక, వ్యవకలనం అన్ని అంశాలను ఈ పట్టికలను ఉపయోగించి చాలా సమర్థవంతంగా నేర్పించవచ్చు. ఉపాధ్యాయులు తరచుగా గణితంలో కష్టమయ్యే మొదటి భావన భిన్నాలు అని భావిస్తారు. పిల్లలు కూడా అదే భావిస్తారు. మ్యాథ్స్ కిట్లో భిన్నాల భావనను నేర్పడానికి మనకు భిన్నం స్ట్రిప్స్ ఉన్నాయి. మనం దీన్ని మనమే తయారు చేయాలంటే ఏం చేయగలం? ఏ పదార్థం అవసరం? మనం ఎలా సిద్ధం చేయవచ్చో చూద్దాం. ఇటువంటి కొంచెం పెద్ద షీట్ తీసుకోండి. అది కొంచెం మందంగా ఉంటే మంచిది, ఎక్కువ రోజులు వాడొచ్చు. మొదట ఈ ఒక పూర్తి వస్తువు ఎంత పెద్దదో అని చూసుకోండి. అది ఎంత పెద్దదుంటే అది పునరావర్తన అంటే 10 సార్లు నకలు చేయాలి. ఇది 1, ఇది సగం, ఇలాగే చేస్తూ వెళ్ళండి. ఇది 1/3, 1లో 3 సమాన భాగాలు. ఇది చాలా ముఖ్యం. ఇక్కడ మనకు 4 సమాన భాగాలు, 5 సమాన భాగాలు, 10 సమాన భాగాలు ఉంటాయి. ఇప్పుడు ఇది 2వ భాగం. దీన్ని సగంలా చేద్దాం. ఎక్కడ సగం ఉందో అక్కడ. దీన్ని 3 సమాన భాగాలుగా విభజించాలి. 1, 2, 3 భాగాలు. ఇవన్నీ సమానంగా ఉండాలి. అదేవిధంగా 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇన్ని సమాన భాగాలు. వాటిని గుర్తించండి. స్ట్రిప్స్ కట్ చేద్దాం. ఇప్పుడు వీటిని కత్తిరించేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి.
ఇప్పుడు మనం ఈ భిన్నాల ఆకారాలను సమానంగా 10, 9, 8, 2, 3 ముక్కలుగా చేశాం. ఈ కిట్లో ఉన్నట్టు భిన్నాల స్ట్రిప్స్ తయారు చేయాలంటే అవి ఆకర్షణీయంగా ఉండాలని మనం అనుకుంటే మనం వాటికి రంగు వేయొచ్చు. నేను రాసిన వాటికి భిన్నాలు 1లో 2, 1/3, 1/4 అన్నీ ఇక్కడ రాసి పెట్టాను. ఇక్కడ వాటిని రంగు వేసిన తర్వాత పిల్లలు సులభంగా గుర్తించడానికి తిరిగి రాయొచ్చు. ఇలా తెలుపు రంగుతో 1లో 10 అంటే 10వ వంతు రాయవచ్చు. ఇలాగే నేను ఇప్పటికే కొన్ని తయారు చేశాను. ఇప్పుడు వాటిని చూద్దాం. 1 సగం, 1లో 3, 1లో 4 ఇలాగా వివిధ విలువల కోసం మనం వేరువేరు రంగులను ఉపయోగించవచ్చు. 1/8, 1/9, 1/10. ఇప్పుడు పిల్లలు తమ కోసం ఒక భిన్న స్ట్రిప్ తయారు చేసుకోవచ్చు. ఇది వేరువేరు రంగులలో లేదా ఒకే రంగులో చేయవచ్చు. ఇది EVA ఫోము ఉపయోగించవచ్చు, లేదా కార్డ్బోర్డు, లేదా మందపాటి డ్రాయింగ్ షీట్ ఉపయోగించవచ్చు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు దీన్ని ఎక్కువ టైము వాడేలా తయారు చేయాలి. పిల్లలు దీన్ని చాలా కాలం ఉపయోగించవచ్చు. వారు తయారు చేసిన TLMలను వారు ఎక్కువ టైం ఉపయోగించడానికి గర్వపడతారు. గణిత కిట్లో దశాంశ సంఖ్యలను నేర్పడానికి దశాంశ సెట్ ఉంది. మనం దీన్ని ఎలా ఉపయోగిస్తామో అంటే ఇది పసుపు రంగు 1 అని మనం పెద్దగా చూపించినప్పుడు ఇది చాలా పెద్దదిగా కనిపిస్తుంది. కానీ ఇది 1. నేను ప్రతి భాగాన్ని 10 భాగాలుగా విభజించి దాంట్లో ప్రతి భాగంను 10 ముక్కలుగా విభజిస్తే ఈ విధంగా 100వ వంతు పొందుతాను. అంటే 1 ఇక్కడ 100 భాగాలుగా విభజించబడింది. మనం దీన్ని ఎలా చేయగలం? సాధారణంగా మన దైనందిన జీవితంలో లభించే పదార్థాన్ని ఉపయోగించి దీన్ని తయారు చేస్తాము. ఇలా మనం కార్డ్బోర్డు ఉపయోగించి సిద్ధం చేయవచ్చు. ఈ కార్డ్బోర్డుతో మనం చేయగలిగేదేంటంటే 1ని కత్తిరించి 10వ వంతు అంటే 1/10, తర్వాత 1/100 అంటే మనకు ఇలాంటి 3 చదరాలు కావాలి. 1/10, 1/100 తర్వాత 1. ఇది కత్తిరించడం ఎలాగా అని చూద్దాం. ఇలాగా మొదట నేను ఇప్పటికే నా దగ్గర ఉన్న 1ని ప్రతినిధిస్తున్నాను. అదేవిధంగా ఇది 10వ వంతు 1/10. నేను దీన్ని 10 సమాన భాగాలుగా కట్ చేయాలి. ఇది 1/100, 100వ వంతు. ప్రతి సంఖ్యను కత్తిరించినప్పుడు ఇలా చేసినప్పుడు
మనకు 1 వస్తుంది. మరియు దానిపై పసుపు కాగితం అతికించాము. దానిపై మనం 1/10 కోసం చదరాలను కట్ చేశాము. 10 సమాన భాగాలుగా చేశాము. 1 2 3 4 5 6 7 8 9 10. మేము దాన్ని కలిపి పెడితే అది తెలిసిపోతుంది. 1/10 అని స్పష్టంగా తెలుస్తుంది. ఒక యూనిట్ను అంటే 1కి 10 సమాన భాగాలుగా కట్ చేశాం. ఇది 1/10 మరియు ఇది 1/100. ఇది 10వ వంతు, ఇది 100వ వంతు. అది చెక్ చేయొచ్చు. ఇది 1. ఈ 1ని భిన్నాలుగా కత్తిరించినప్పుడు, సమానంగా కత్తిరించినప్పుడు 10వ వంతు. దీంట్లో 10 ముక్కలు చేశాను. దీంట్లో 100 సమానమైన ముక్కలను చేశాను. ఇది 100వ వంతు. దీంట్లో పిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను దశాంశ వ్యవస్థలో బేస్ 10 యొక్క బ్లాక్ వాడినప్పుడు ఏం చేశాను, ప్రతిదీ పెడుతూ వెళ్ళినప్పుడు పెద్ద సంఖ్య దొరికింది. 1 నుంచి ఆరంభించి 10, 100, 1000 నిర్మించాను. కానీ ఇక్కడ నేను 1ని చిన్న భాగాలుగా కట్ చేశాను. దీన్ని జోడించట్లేదు, నేను దాన్ని చిన్న భాగాలుగా చేశాను. భిన్నాలను బోధించడానికి సంఖ్యలను ఉపయోగించి ఎలా బోధించాలో చూశాము. ఆకారాలను ఉపయోగించి ఎలా నేర్పించాలి? ఇప్పుడు ఇది ఒక వృత్తం మరియు చదరం అని చూసాము. మనం దీన్ని ఎలా ఉపయోగించగలం? కిట్లో ఇటువంటి ఆకారాలున్నాయి. ఇది పావు, ఇది 1లో 3, ఇది 1, ఇది సగం, ఇది 10వ వంతు. ఇలాగా వేరే వేరే ఆకారాలను చూపించాము. దాన్ని చదరంలో కూడా చూపించవచ్చు. ఇది పావు, వేరే వేరే రీతిగా భిన్నాల ఆకారాలను చూడవచ్చు. దీన్ని మనం స్కూల్లో లేదా ఇంట్లో చేయాలంటే ఎలా చేయొచ్చు? భిన్నాల ఆకారాలను చూపించాలంటే ఈ ప్లేట్, పేపర్ ప్లేట్, ఇది ఒక పూర్తి వస్తువు. దీని సగం ఏంటి? మడత పెడితే నాకు సగం దొరుకుతుంది. ఇది 1లో 2, ఇది 2 కలిపితే ఒక పూర్తి వస్తువు. ఇదే విధంగా దీంట్లో 4 ముక్కలు ఇంకొకసారి మడత పెడితే 4 సార్లు 4 ముక్కలు దొరుకుతాయి. ఇది 1లో 4, ఇది 2 అటువంటిది, 3, ఇది 4. అంటే ఇవన్నీ కలిపితే నాకు ఒక పూర్తి వస్తువు దొరుకుతుంది. అదేవిధంగా నేను 5, 6 ముక్కలు చేస్తూ వెళ్ళొచ్చు 10 దాకా. ఇప్పుడు సగానికి రంగు వేద్దాం. నీలం రంగు. ఇప్పుడు ఈ నీలం రంగు వేసాము. దాని మీద ఇది ఏ భాగం, ఒక్క వస్తువు యొక్క సగం అంటే దాన్ని రాయాలి. ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్గా ఆ గుర్తు పెట్టిన
భాగంలో కట్ చేద్దాం. దీన్ని ఇలా కత్తిరించినప్పుడు 2 సగాలు వస్తాయి. ఇలాగే 1/4 చేయవచ్చు. దీన్ని ఇలా చూడండి. ఒక ప్లేట్లో 4 సమాన భాగాలుగా కత్తిరించాను. అదేవిధంగా 5 సమాన భాగాలుగా చేస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ చూడొచ్చు. 5 సమాన భాగాలుగా ఈ విధంగా ఎన్ని భిన్నాల సంఖ్యలను చెప్పాలో అన్నీ ఇక్కడ చేసి చూపించొచ్చు. ఇది 1/3 ఇలా చూపించొచ్చు. అన్ని సమాన భిన్నాలను చూపించవచ్చు. ఇప్పుడు అదే విధంగా ఒక చదరాన్ని తీసుకొని ఎలా చూపించవచ్చు, అది ఎలా చేయవచ్చో చూద్దాం. దీనికి సామాన్యంగా మనకు దొరికే డ్రాయింగ్ షీట్, దాన్ని వాడొచ్చు. మొదట గణిత కిట్లో ఉన్న ఒక బోధనోపకరణం, ఒక చదరం తీసుకొని దాన్ని ఒక అచ్చు తీసి కట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని సమానంగా కట్ చేశాను. ఇది సగం, అంటే ఇలాగా మడత పెడితే సగం అవుతుంది. 2 సమాన భాగాలు. నేను ఇలా కూడా మడత పెట్టొచ్చు. ఇది కూడా 2 సమాన భాగాలు. ఇది కూడా సగం. ఒకే పూర్తి వస్తువు యొక్క సగం. అప్పుడు పిల్లలకి తెలుస్తుంది, ఓ అవును కదా, ఇలా కూడా మడత పెట్టొచ్చు, ఇలా కూడా మడత పెట్టొచ్చు. ఇప్పుడు సగం అయింది. ఇప్పుడు పావు చూద్దాం. 1/4 ఇలా చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో 4 సమాన భాగాలున్నాయి. అదేవిధంగా 4 ఇటువంటి 4 చేయొచ్చు. దీని సగం అంటే ఇది కూడా సగమే. ఇది కూడా కరెక్ట్గా మార్క్ చేశాను. దీన్ని కూడా ఇలా మడత పెడితే నాకు 4 సమాన భాగాలు లభిస్తాయి. అదేవిధంగా కత్తెరతో దీన్ని కత్తిరించవచ్చు. ఇప్పుడు నాకు 2 సమాన భాగాలు లభించాయి. అదేవిధంగా ఇది 2 సమాన భాగాలు. ఇలాగా నేను ఈ ఒక్క చదరం నుంచి 2 సమాన భాగాలు, 4, 3 సమాన భాగాలను చేశాను. దాన్ని ఇప్పుడు నేను రంగులు వేసి చూపిస్తాను. ఇది 1, ఇది 1/2. అంటే ఈ 2 కలిపితే నాకు ఒక పూర్తి వస్తువు దొరుకుతుంది. ఇది ఒక వస్తువు యొక్క సగం భాగం. ఇంకొక రీతిగా మడత పెట్టామంతే. ఇది పావు. 1/4 మనకు 4 సమాన భాగాలు దొరుకుతాయి. ఇదే విధంగా మనం ఈ 1/8 1/8 8 సమాన భాగాలను ఎలా చేయొచ్చు? ఇలాగా. దీన్ని ఒక కార్డ్బోర్డ్ తోటి కూడా కట్ చేయొచ్చు, దాని మీద అతికించొచ్చు. ఇది కొంచెం సన్నగా ఉన్న డ్రాయింగ్ షీట్.
పిల్లలు ఒకసారి లేకపోతే 2 సార్లు వాడొచ్చు. ఒక సంవత్సరం పూర్తి ఉపయోగించాలంటే ఒక కార్డ్‌బోర్డ్ మీద అంటిస్తే బావుంటుంది. గణిత కిట్‌లో ఉన్న ఇంకొక బోధనోపకరణం గడియారం. ఈ గడియారం ఒక రెడీమేడ్ మౌంట్ బోర్డు మీద చేశాము. దీన్ని మనం ఎలా చేయొచ్చు క్లాస్‌లో లేదా ఇంట్లో, ఏ సామగ్రిలు కావాల్సొస్తాయి చూద్దాం. సామాన్యంగా మనం వాడే పేపర్ ప్లేట్, దాన్ని ఉపయోగించి గడియారం చేయొచ్చు. ఒక విశేషమైన విషయం ఏంటంటే, ఒక ఉపాధ్యాయుడు మాకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో చెప్పారు. ఈ పేపర్ ప్లేట్ ఉపయోగించి ఎలా గడియారం చేయొచ్చు, దాన్ని షేర్ చేస్తాం ఇక్కడ. ఈ ప్లేట్లో మనం 2 ప్లేట్లు వాడచ్చు. దీని చుట్టూ నిమిషాలని రాద్దాం. తర్వాత ఈ ఈవీఏ ఫోమ్ ఏముందో దాంట్లో పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు చేద్దాం. మధ్యలో ఒక చిన్న రంధ్రం చేశాము. ఈ రంధ్రం చేసిన తర్వాత మనం దీనికి గంటలను రాద్దాం. ముందు 12 మార్క్ చేసుకోవాలి. 3, 6, 9. మొదట మనం ఈ గడియారంలో అవర్స్ రాద్దాం. ఇక్కడ 12, ఇక్కడ 6, 3, మరి ఇక్కడ 9. ఇలాగా మధ్యలో మనం రాస్తూ వెళ్ళొచ్చు. నాలుగు, ఇలాగా. ఇప్పుడు అవర్స్ అయిపోయి నిమిషాలను చూద్దాం. నిమిషాలలో మనకు 0 నిమిషాలు ఉన్నాయి. అక్కడి నుంచి 15 కదా. గడియారంలో అలాగే ఉంటుంది కదా. ఇక్కడ 30 నిమిషాలు, ఇక్కడ 45 నిమిషాలు. అలాగే మధ్యలో మనం ఇది 5వ ఎక్కం లాగా గంటలు, తర్వాత నిమిషాలు. ఇక్కడ మనం కత్తిరిస్తూ వద్దాం. అప్పుడు మనకు గంటల వెనకాల ఉన్న నిమిషాలు కనపడతాయి. దీన్ని 12 0 మీద పెట్టాలి. 1 అంటే 5 నిమిషాలు, 2 అంటే 10 నిమిషాలు, 3 అంటే 15 నిమిషాలు. ఇలాగే మధ్యలో మనం ఈ ముళ్ళు పెడితే టైం చూడడానికి సులువుగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు ఎలా చేయాలి? ఇటువంటి ఈవీఏ ఫోమ్ తీసుకోవచ్చు, ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది. దాన్ని తీసుకొని దీన్ని కట్ చేసి చిన్న ముళ్ళు తర్వాత పెద్ద ముళ్ళు తయారు చేయొచ్చు. దీన్ని ఇలాగా పెట్టి ఈ పుష్ పిన్ ఏముందో నోటీస్ బోర్డులో వేస్తాం కదా, దాన్ని ఇక్కడ పెట్టొచ్చు.
ఇలాగా గడియారంను తయారు చేయవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో ఒక ప్లేట్ ఇవ్వచ్చు, గంటలకి నిమిషాలకి ఇంకొక ప్లేట్ పెట్టవచ్చు. ఇంకొంచెం కలర్ఫుల్గా చేయాలంటే వేరే రంగులను వేయొచ్చు. అటువంటి రంగు వేసిన ఒక బోధనోపకరణం ఎలా చేశారో చూపిస్తాను. ఇది పిల్లలు చేసిన ఒక గడియారం. ఇది నార్మల్ డ్రాయింగ్ షీట్, దాన్ని వాడారు. ఒకటి ఎరుపు రంగు, ఇంకొకటి నలుపు. ఇటువంటిది రివెట్ వేశారు. ఈ ఫైల్లో వాడతాము కదా, అటువంటి ఆఫీస్ ఫైల్లో వాడతాము అటువంటి రివెట్, అది కూడా ఉపయోగించవచ్చు. దీంట్లో పిన్ వాడాము, దీంట్లో రివెట్ యూస్ చేశారు. ఇది కూడా పెద్ద ముళ్ళు. ఇది పేపర్తో చేశారు, సో కొంచెం డెలికేట్గా ఉంటుంది. మేము ఇక్కడ కొంచెం లావుగా ఉన్న ఈవీఏ ఫోమ్లో చేసాం. ఇది ఈజీగా తిరుగుతుంది. దీన్ని ఒకసారి పిన్ను వేసిన తర్వాత బెండ్ చేయొచ్చు. గడియారంను మనం ప్రతి ఒక్క విద్యార్థికి చేసి ఇవ్వచ్చు. ఎందుకంటే దీనికి ఖర్చు ఆల్మోస్ట్ 0 అని చెప్పొచ్చు. ఉపయోగించిన ప్లేటు వాడకండి. ఇలాగా గడియారంను పిల్లలకి ఇచ్చి వాళ్ళే చేసి చూపిస్తే ఇది ఒక చాలా సులువుగా ఉన్న విధానం. మ్యాథ్స్ కిట్లో ఉన్న ఇంకొక టిఎల్ఎం తక్కెడి. ఇది మ్యాథ్స్ కిట్లో ఉన్న త్రాసు. ఇదొక బోధనోపకరణం. మనం బరువును కొలవడానికి ఉపయోగిస్తాము. వీటిని బరువు కొలవడానికి మనకు బ్లాక్స్ 1 గ్రాము మరియు 10 గ్రాముల బ్లాక్స్ ఉన్నాయి. ఇలా 2 బరువులు ఉన్న బ్లాక్స్ 1 గ్రాము మరియు 10 గ్రాములు ఉన్నాయి. ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లో దీన్ని ఎలా చేయగలం ఇప్పుడు చూద్దాం. త్రాసు చేయడానికి మనం పేపర్ ప్లేట్లను ఉపయోగిస్తాము. 2 పేపర్ ప్లేట్లను కలిపి తీసుకోండి. ఇది బలంగా ఉండాలి. దీంట్లో మనం బరువు చూడాలనుకున్న వస్తువులను మరియు వేయింగ్ బ్లాక్స్ ఉంచాలి. ప్లేట్లకు మనం 3 వైపుల రంధ్రాలు చేస్తున్నాము. దాన్ని చేద్దాం ముందు. రంధ్రం చేస్తున్నప్పుడు త్రిభుజ బేస్ దానికి ఒక గీత గీస్తాను. మధ్యలో ఒక గీత గీస్తాను. ఆ త్రిభుజం యొక్క శీర్షం ఇప్పుడు 1, 2, 3 రంధ్రాలను చేయొచ్చు. పిల్లలు కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు దీంట్లో దారం వేద్దాం. దీనికి ఇక్కడ ముడి వేయండి. కొన్ని ముళ్ళను వేయండి, ఎందుకంటే అది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ రంధ్రం కన్నా ఈ ముళ్ళు
పెద్దగా ఉండాలి. ఇప్పుడు గట్టిగా ఉంది. ఇలాగా తయారు చేశాము. ఆఫీస్ ఫైల్లో వాడతాం కదా, అటువంటి దారాలని ఉపయోగించాను. ఒక్క విషయం గమనించాలి ఏంటంటే, ఈ దారాల పొడవు ఈక్వల్గా ఉండాలి. ఏదైనా ఒకటి చిన్నది పెద్దదైతే ఇలా అయిపోతుంది. అందుకని ఈ దారాల లెంత్ ఏముందో అది కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ నేను ఇటువంటి త్రాసు తయారు చేశాను. దీన్ని నేను ఎలాగా పెట్టాలి? ఇంట్లో మనం సామాన్యంగా వాడే హ్యాంగర్, ఈ హ్యాంగర్లో వేయొచ్చు. ఇలా తీసుకొని అన్నీ కలిపి ఇక్కడ ముడివేయండి. ఇంకొక వైపు ఇంకొక ప్లేట్. ఇలాగా దీన్ని వేలాడిస్తే దీన్ని ఇక్కడ వేలాడించవచ్చు. వేలాడిస్తే బరువును కొలవచ్చు. ఒకటేంటంటే, మన త్రాసులో ఒక ముళ్ళు ఉండేది, ఇక్కడ ఇది కింద పైన వెళ్ళి చూపిస్తుంది. ఇక్కడ అది సింపుల్గా డైరెక్ట్గానే కనిపిస్తుంది. ఇలాగా పసుపు క్యూబులు వేస్తే బరువు ఎక్కువయింది. దీన్ని ఇక్కడ ఒక పెన్సిల్ పెడదాం, ఒక స్కేల్ పెడదాం. బరువు ఎంత అని చూడొచ్చు. ఇక్కడ బరువు ఎక్కువ ఉంది. దీంట్లో ఇంకా కొంచెం పెడితే అప్పుడు బరువు ఎంత అని చూడొచ్చు. అలాగే మన దగ్గర ఉన్న అన్ని వస్తువులను కొలుస్తూ వెళ్ళాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది, తీయొచ్చు. కొన్ని తీసేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. ఒకటి పైన ఒకటి కింద వెళ్తూ ఉంటే పిల్లలు ఆట ఆడుతూ ఆనందిస్తారు. దీనిది ఇక్కడ 24 గ్రామ్స్. దీంట్లో మనం ప్లేట్లు ఈక్వల్ ఉన్నాయా, కింద పైన ఉన్నాయా అని కొలత చూడొచ్చు. మ్యాథ్స్ కిట్లో స్థాన విలువ, ప్రాథమిక కార్యకలాపాలు అంటే కూడిక, వ్యవకలనం, గుణకారం ఇవన్నీ చూపించడానికి పాచికలున్నాయి. ఈ పాచికలను ఉపయోగించి మనం ర్యాండమ్ నంబర్, యాదృచ్ఛిక సంఖ్యను సృష్టించవచ్చు. పాచికలు ఎలా తయారు చేయాలి? మా రోజువారీ జీవితంలో మీరు వీటిని ఉపయోగించి ఎలా తయారు చేస్తారు చూద్దాం. పాచికలను చేయడానికి మొదట చదరపు ఘనాలు, దీంట్లో ఉన్న జాలములు తెలుసుకోవాలి. ఈ లోపల వల ఉపయోగించి మనం ఒక క్యూబ్ తయారు చేస్తాం. పాచికల ఆకారం ఏంటి? ఇది క్యూబ్ ఆకారంలో ఉంటుంది. దీన్ని చేయడానికి పిల్లలు క్యూబ్ తెలుసుకోవాలి. జాలముల్లో ఒక విషయం తెలుసుకోవాలి ఏంటంటే, క్యూబ్కి ఎన్ని ముఖాలున్నాయి? 6. అంటే 1 2 3 4 5 6. ఈ 6 ముఖాలు ఒక రేఖాచిత్రాన్ని గీయాలి. దాన్ని మడతపెట్టి ఒక చదరపు ఘనాన్ని తయారు చేయవచ్చు. చదరపు ఘనాన్ని తయారు చేయాలంటే అన్ని వైపు నుంచి మూసి ఉండాలి. ఇప్పుడు మనం చేసిన చదరపు ఘనం లోపల దీన్ని పెట్టడానికి, కానీ మనం చదరపు ఘనాన్ని తయారు చేస్తున్నాం. ఎలా ఉండాలది?
ఇలాగా ఉండాలి. 1 ఇంచు చదరం ఇది. 6 ఉన్నాయి. ఈ వైపుగా ఉంటుంది. ఈ 3 సైడ్లకి ఎక్స్ట్రా కొంచెం బయటికి వచ్చినట్టు చేయాలి. అది ఇప్పుడు ఇలాగా కనిపిస్తుంది. చూసి చేద్దాం. 1 2 3 4 1 ఇంచు ఇప్పుడు దీన్ని నేను కట్ చేస్తాను. దానికి ముందు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా చోటు ఉంచుతాను. ఎందుకంటే దీన్ని మనం తర్వాత అతికించాలి. ఇప్పుడు కత్తిరించుదాం. దీన్ని మనం పూర్తిగా కత్తిరించిన తర్వాత ఇలా కనపడుతుంది. ఇప్పుడు ప్రతి ముఖం ఏముందో దాన్ని మడత పెట్టి దీంట్లో ఉన్న రెక్కలు ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చాము కదా, ఆ రెక్కలని మడత పెట్టండి. దీంట్లో ఇప్పుడు కొంచెం గమ్ము వేయండి. గమ్ము వేసి అతికించుదాం. ఇప్పుడు ఇది ఒక చదరపు ఘన కింద కనపడుతుంది. దీనిపైన చుక్కలను రాద్దాము. పాచికల పైన ఈ పాచికల విశేషం ఏంటంటే 1 4 5 3 2 6 ఉండదు. 1 2 5 ఒక్క చోట ఖాళీగా ఉండాలి. ప్రతి ఒక్క రంగు 2 పాచికలు తయారు చేయాలి. ఎరుపుది, నీలంది, తెలుపు, ఆకుపచ్చ మరియు పసుపు. ప్రతి పాచికను చూస్తే ఇది కంపేర్ చేద్దాం. ఒక్క వ్యత్యాసం ఏంటంటే మనం చేసిన పాచిక అది లూడో ఆడే పాచికలు కాదు. దీంట్లో 4 మాత్రమే ఉంటుంది. 1 2 3 వైపులా 4 మార్క్ చేసి ఉంటుంది. మిగతా 3 ఖాళీగా ఉంటాయి. దీంట్లో 1 2 3 4 మరి 1 ఖాళీ. ఇలాగా ప్రతి ఒక్క రంగు యొక్క 2 పాచికలు, ప్రతి పాచికల టోటల్ 9 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇది ఒక విశేషం. ఏం చూస్తున్నాం? 1 10 100 1000 10,000. ఇలాగా 5 అంకెల సంఖ్యలను చేసినప్పుడు, పాచికలను వేసినప్పుడు మనకు వచ్చే సంఖ్యను చూద్దాం. ఇది 1 4, 10వ స్థానంలో ఏమీ లేదు. 100ల స్థానంలో 5, 1000ల స్థానంలో 4, 10,000 స్థానంలో 4. అంటే దీన్ని చదవాలంటే 4 10,000 ఉన్నాయి. 44,504. 10 ఏమీ లేదు. ఇలాగా ఈ పాచిక పెట్టుకొని సంఖ్యలను చదవడం ఎలాగా? ఈ పాచికలను మనం ఇంకొక రీతిలో ఉపయోగం చేయొచ్చు. ఇది కిట్లో ఉన్న బోధనోపకరణం కాదు, కానీ ఇంకొక
రీతిగా చేశాను. ప్లస్ మైనస్ చిహ్నాలు మాత్రమే వేశాను. అదేవిధంగా 2 పాచికలను చేసి దీంట్లో లూడో ఆడుతున్నప్పుడు ఎలా వాడతామో 6, 5, 1 నుంచి 6 అన్ని చుక్కలున్నాయి. దీంట్లో కూడా 6 చుక్కలున్నాయి. ఈ 3ని నేను ఇలా వేస్తాను కలిపి. అప్పుడు నేనేం చేయాలి? 2 + 3. దీనికి జవాబేంటి? దీనికేమంటారు? కూడిక సత్యాంశాలు. మరియు ఇప్పుడు మైనస్ వస్తే మైనస్ వ్యవకలనం సత్యాంశాలు, అంటే ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్. దీన్ని నేర్పవచ్చు. 3 - 1 అంటే ఈ ఆట నుంచి నేర్చుకోవచ్చు. కూడిక చేయడానికి మరియు వ్యవకలనం చేయడానికి ఆట ఆడుతూ తెలుసుకోవచ్చు. గణిత కిట్లో ఉన్న ఇంకొక బోధన ఉపకరణం ఏంటంటే టాన్గ్రామ్. దీన్ని ఇలాగా మనమే ఎలా తయారు చేయొచ్చు దాన్ని చూద్దాం. టాన్గ్రామ్ ఒక విశేషమైన జామెట్రీ, రేఖాగణితంలో ఉన్న ఒక షేప్. చైనీస్ మ్యాథమెటిషియన్ నుంచి వచ్చిన షేపు. దీంట్లో 7 లేదా 5 వేరువేరు ఆకారాలుంటాయి. దాన్ని కలిపి ఉంచితే ఒక చదరం వస్తుంది. ఒక చదరంను పీస్ చేస్తే 7 లేకపోతే 5 పీసెస్ వస్తాయి. ప్రతి ఒక్క ముక్క దానికి ఒక ద్విపరిమాణాత్మక లక్షణాలు ఉంటాయి. ఇది 2, 3, 4, 5 త్రిభుజాలు, ఒక చదరం, ఇంకొకటి రాంబస్. దీన్ని ఎలా తయారు చేయవచ్చు? ముందు ఇలాగా చదరపు షేప్లో జోడిద్దాం. EVA ఫోమ్ తీసుకోండి. దీని మీద ఈ చిత్రాన్ని గీయండి. చదరం ఎలా చేయాలి? ఒక 2-3 సార్లు చేస్తే అర్థమవుతుంది. దీనిపైన పెడతాను. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా కత్తిరించవచ్చు? ఒక 10 సెంటీమీటర్ల చదరం చేద్దాం. దీన్ని పక్కన పెడతాను. ముందు మధ్యలో కర్ణం గీస్తాను. ఇక్కడ దీని మధ్యన 2 త్రిభుజాలు. తర్వాత ఒకవైపున సెంటర్లో, దీని మధ్యలో ఇంకొక సెంటర్ పాయింట్. ఈ రెండిటిని కలిపే గీతను గీస్తే, అదేవిధంగా ఇలాగా రేఖలను గీస్తే మనకొక చదరం వస్తుంది. ఇప్పుడు ఒక త్రిభుజం దొరికింది. ఇక్కడ ఈ రేఖ మధ్యలో ఒక బిందువు పెడదాం. ఈ గీతను గీస్తే మనకొక త్రిభుజం, తర్వాత 1, 2, 3 త్రిభుజాలు, 5 త్రిభుజాలు, ఒక రాంబస్. ఇప్పుడు మనం కట్ చేద్దాం. దీన్ని కట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా పనిచేయాలి.
లేకపోతే దెబ్బ తగలొచ్చు. ఇప్పుడు మనమే చేసిన టాంగ్రామ్ చూద్దాం. దీన్ని మనం ఈవీఏ ఫోమ్ నుంచి చేయాలి అని లేదు. మనకు దొరికే గట్టిగా ఉన్న కార్డ్బోర్డ్ నుంచి చేయవచ్చు. డ్రాయింగ్ షీట్ తీసుకోవచ్చు. దీన్ని 2 ఫోల్డ్ చేసి గట్టిగా కొంచెం లావుగా అయ్యేలా చేయొచ్చు. దీన్ని పిల్లలకి ఇచ్చినప్పుడు ఒక చదరం చేయండి, ఒక ఇల్లు చేయండి అటువంటిది టాస్క్ ఇస్తే ఒక 5000 షేప్స్ చేయొచ్చు. ఈ టాంగ్రామ్లో 7 ముక్కల టాంగ్రామ్ కాక 5 ముక్కల టాంగ్రామ్ డ్రాయింగ్ షీట్లో చూద్దాం. వైట్ డ్రాయింగ్ షీట్ తీసుకుంటాను. దీంట్లో 5 ముక్కల టాంగ్రామ్ ఎలా చేయాలో చూద్దాం. 10 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు ఒక చదరం చేస్తాను. ఈ చదరాన్ని ఎలా కట్ చేయాలి? మొదట ఈ సెంటర్ పాయింట్కి ఒక గీత గీస్తాను. తర్వాత ఆ కేంద్ర బిందువు నుంచి ఇంకొక రేఖ, అప్పుడు త్రిభుజం దొరుకుతుంది. అక్కడ నుంచి ఇంకొక చదరం చేసుకుంటాను. ఇప్పుడు మనకొక చదరపు ఇంకొక త్రిభుజం. ఇక్కడ నుంచి ఈ మధ్య నుంచి ఇక్కడికి గీత గీస్తే 1 2 3 4 5 ముక్కల ఒక టాంగ్రామ్ ఇలా ఉంటుంది. 3 త్రిభుజాలు, ఒక చదరం, ఒక రాంబస్. ఇప్పుడు కట్ చేద్దాం. దీన్ని కొంచెం గట్టిగా చేయడానికి ఇంకొక ముక్కను తీసుకొని అంటించవచ్చు. ఇలాగా 5 ముక్కల టాంగ్రామ్. దీనికి కార్డ్బోర్డ్, ఈవీఏ ఫోమ్ ఏదైనా వాడచ్చు. ఇప్పుడు మనం ఒక 5 మరియు 7 ముక్కల టాంగ్రామ్ ఇంకొక చదరపు షేప్లో పెడదాము. ఇలాగా ఈ 7 మరియు 5 ముక్కల టాంగ్రామ్ ఈ బోధనోపకరణాన్ని ఉపయోగించి చుట్టుకొలత మరియు వైశాల్యం నేర్పించవచ్చు. గణితం యొక్క కిట్లో ఇంకొక బోధనోపకరణం కోణమానిని. కిట్లో ఉన్న కోణమాలిని ఇలా ఉంటుంది. ఇది ఒక గట్టిగా ఉన్న బోర్డ్ నుంచి తయారు చేశాం. 2 కదిలే మొల్లులున్నాయి. ఒకటైతే ఒక ప్లేస్లో ఉంటుంది, ఇంకొకటి కదులుతుంది. 2 రేఖల నుంచి కోణాలను ఎలా తయారు చేయొచ్చు చూద్దాం. ఈ డ్రాయింగ్ షీట్ ఒక సగం డ్రాయింగ్ షీట్ సరిపోద్ది. దాన్ని మధ్య భాగం ఇక్కడ నుంచి మనం ఒక
కాంపస్ ఉపయోగించి ఒక వృత్తం చేయొచ్చు. అంత పెద్ద కాంపస్ ఉండకపోవచ్చు. మనం ఒక పెన్సిల్కి ఒక దారం కట్టి ఈ మధ్యలో పెట్టి ఇలాగా ఒక సగం వృత్తం గీయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేసాం? మన కిట్లో ఉన్న కోణమానిని దానికి సగం ఉన్న ఇది తయారు చేశాము. ఇక్కడ 0 నుంచి 180 వరకు ఉంటుంది. 180 డిగ్రీలను మనం కొలవచ్చు. 180 ఎలా చేయొచ్చు? ముందు 90 డిగ్రీలు ఎక్కడున్నాయి? ఇది ఎక్కడ సగం మడత పెట్టామో అది 90 డిగ్రీలు. ఇక్కడ ఇది 90 డిగ్రీలు. ఇప్పుడు మనం 10 డిగ్రీలను మార్కు చేస్తూ వెళదాం. కిట్లో ఉన్న కోణమానిని ఉపయోగిస్తున్నాను. ప్రతి రేఖను ప్రతి డిగ్రీని గీయక్కర్లేదు, కానీ వాళ్ళకి కరెక్ట్గా ఒక ఐడియా వచ్చినట్టు చేయొచ్చు. ఇది 90, ఇది 80, 70, 60, 120, 180. ఇలాగా 10 డిగ్రీలను మార్క్ చేశాము. దాన్ని రాద్దాము. ఇది స్టార్ట్ అయ్యే పాయింట్ 0. ఇక్కడ 0 డిగ్రీ అని రాద్దాం. 10 డిగ్రీలు. డిగ్రీల చిహ్నం రాయడం మంచిది. ఇలాగా ఒక సగం వృత్తంలో 0 నుంచి 180 వరకు కోణమానిని చూపించాము. ఒక సన్నగా ఉన్న డ్రాయింగ్ షీట్ వాడాము. ఇంకా కొంచెం గట్టిగా కావాలంటే కింద ఒక కార్డ్బోర్డ్ని పెట్టి ఈ షీట్ని దాని మీద అతికించవచ్చు. అది ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఇలాగా దాన్ని చేయొచ్చు. ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది. ఇప్పుడు ఈ కోణమానిని తయారైంది. ఎలాగా కొలవాలి? దానికి ఒక చిన్న షీట్ ఇలాగా బెండ్ చేసి, ఒకటి బేస్ లైన్, ఇంకొకటి ఇది బేస్ లైన్, ఇది కదులుతూ ఉన్న రేఖ. ఈ కోణాన్ని కొలవడానికి ఇలా పెడితే ఎన్ని డిగ్రీలు? ఇక్కడ ఎవరికి నంబర్స్ కనపడట్లేదు, నేను గెస్ చేయాలి. ఇది ఒక ఆటలాగా ఆడించవచ్చు. ఇక్కడ పెడితే 100 అని చెప్తే అది తప్పు కదా. ఇది 70 కన్నా కింద ఉంది. అయితే అలాగా ఒక ఊహించవచ్చు. అప్పుడు ఎక్కడ పెట్టానో ఆ ఊహ కన్నా 1 లేదా 5 డిగ్రీ కన్నా తక్కువ ఉంటే ఓకే, లేకపోతే నాకు పాయింట్స్ దొరకవు. ఇటువంటి ఆట ఆడొచ్చు. ఇక్కడ ఇలా పెడితే 90 డిగ్రీలు. ఇక్కడ ఇలా పెడితే 150 డిగ్రీలు. స్కూల్లో లేదా క్లాస్ రూమ్లో తలుపు కింద ఇలాగా చూపించవచ్చు. తలుపు తీసినప్పుడు ఇది గడప. తలుపు తీసినప్పుడు ఎన్ని డిగ్రీలలో తలుపు ఓపెన్ చేశాము అని కనుక్కోవచ్చు. 40, 100 ఇలాగా పూర్తిగా తీసి పెడితే 180 డిగ్రీలు. ఇలాగా కోణాలని మనదే ఒక బోధనోపకరణంతో నేర్పించవచ్చు.
గణిత కిట్లో ఇంకొక బోధనోపకరణం ఈ త్రిపరిమాణాత్మక ఆకారాలు. ఇది బోలుగా ఉన్నప్పటికే మేము దీన్ని ఘన ఆకారం అని పిలుస్తాము. ఎందుకు బోలుగా ఉంది? ఎందుకంటే మనం జాలములను లోపల ఉంచుతాం కాబట్టి ఈ ఆకారం కోసం ఒక నెట్ ఉంది, అందుకే ఇది బోలుగా ఉంది. ఎలా దీన్ని తయారు చేసుకోవడం అంటే, మన దగ్గర ఇప్పటికే జాలములు ఉన్నందున అందుబాటులో ఉన్న ఆకృతులను అనుసరించి అందుబాటులో ఉన్న డిజైన్లను ఉపయోగించి ఇలాంటి నెట్ను సృష్టించి కార్డ్బోర్డ్లో లేదా షీట్ను ఉంచవచ్చు. ఎలా చేద్దామో చూద్దాం. మొదట స్క్వేర్ బేస్డ్ పిరమిడ్ తయారు చేద్దాం. దానికి మొదట ఒక చదరం గీయండి. ఆరు సెంటీమీటర్లు బై 6 సెంటీమీటర్లు. ఇప్పుడు పిరమిడ్ ఎలా తయారవుతుందో చూద్దాం. ఇది ఇలా ఉంటుంది. మొదట మనం ఒక త్రిభుజాన్ని గీయాలి. అదే త్రిభుజం 4 సార్లు పునరావృతం చేయాలి. మధ్య నుండి తీసుకోండి. కేంద్రం నుండి ఇక్కడ 6 సెంటీమీటర్లు కొలవాలి. అదేవిధంగా మనం మరొక వైపు గీస్తున్నాము. ఇది పిరమిడ్ నుండి అదే చెయ్య 6 సెంటీమీటర్లు కొలవాలి. ఇది కూడా 6 సెంటీమీటర్లు. ఇది రెండవ త్రిభుజం. ఇప్పుడు ఇది రెండవ త్రిభుజం. ఇది మూడవ త్రిభుజం. ఇది నాలుగవ త్రిభుజం. మనం దీన్ని మరొక విధంగా కూడా చేయగలం. ఇక్కడ పెట్టి 6 సెంటీమీటర్లు ఇప్పుడు ప్రతి 6 సెంటీమీటర్ల మధ్య బిందువు తీసుకోండి. ప్రతి చదరం వైపు త్రిభుజాన్ని గీయాలి. ఇక్కడ నుండి ప్రతి చదరపు వైపు త్రిభుజాన్ని గీయాలి. ఇక్కడ నుండి 6 సెంటీమీటర్లు ఒక పాయింట్ ఉంచండి. తర్వాత గీతను గీస్తాం. ఈ కార్యాచరణతో పిల్లలు ఈ ఆకారాన్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుంటారు మరియు ఎలా కొలవాలో దాని గురించి కూడా తెలుసుకుంటారు. ఇది ఎలా కనిపిస్తుంది? ప్రతిదీ అర్థం అవుతుంది. వాళ్ళకి ఈ ఆకారాలని చేయడానికి ఏ సూత్రాలని పాటించాలి అని నేర్చుకుంటారు. ఈ విధంగా మనం దాన్ని మడత పెట్టాలి. మీరు ఇక్కడ కొంచెం స్థలాన్ని వదిలేస్తే దాన్ని అతికించడం, ఆకారాన్ని ఎలా కత్తిరించాలో చూద్దాం. దీన్ని కత్తిరించేటప్పుడు ఈ విధంగా తక్కువ స్థలాన్ని
వదిలివేద్దాం. ఎందుకో మీకు తెలుసా? దీన్ని కత్తిరించేటప్పుడు ఈ విధంగా కత్తిరించండి. ఇప్పుడు మనం వదిలేసిన ఎక్స్ట్రా స్థలం ఉంది కదా, దాన్ని రెక్కలాగా మడవండి. అది లోపల సులభంగా ఉంటుంది. అదేవిధంగా అన్ని వైపులా సరిగ్గా మడవండి. అప్పుడు ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. మడత పెట్టిన తర్వాత అతికించండి. అన్ని వైపులా జిగురు వేసిన తర్వాత నెమ్మదిగా వాటిని అంటించండి. ఈ ఒక పిరమిడ్ చదరపు ఆధారిత పిరమిడ్ 3 కొలతలు సృష్టించబడుతుంది. త్రిపరిమాణాత్మక. అదేవిధంగా సమఘనం, స్తూపం, శంఖు వాళ్ళు అన్నీ తయారు చేస్తారు. ఈ లోపల ఉన్న జాలాకారం ఉపయోగించవచ్చు. చిన్న రెక్క పెట్టుకుంటే దీన్ని అంటించడం సులభమవుతుంది. రెక్కలు ఎందుకు లేవంటే ఇది ఇక్కడ పెట్టడానికి మాత్రమే ఉంది. ఇది ఘన క్యూబ్ లోపల ఉంచడానికి తయారు చేయబడింది. చేసినప్పుడు ఎప్పుడైనా మేము అంటించడానికి సహాయపడుతుంది ఈ చిన్న రెక్క. ఎలా చేసామో చూద్దాం. ఇది దీర్ఘచతురస్ర ఘనం, ఇది చదరపు ఘనం, ఇది స్తంభం లేదా సిలిండర్, ఇది కోన్. ఇది కోన్. ప్రతి ఆకృతికి మన స్వంత ఘన ఆకృతులను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు జాలములను ఇక్కడ ఉంచుదాం. ఇది ఒక క్యూబాయిడ్. అన్ని జాలములను ఇక్కడ పెడదాం. అలాగే పిల్లలు వాళ్ళే చేసిన ఆకారాలను వారు బాగా అర్థం చేసుకుంటారు. అలాగే వారు జ్యామితిని నేర్చుకోవటానికి బలమైన పునాదిని అభివృద్ధి చేసుకుంటారు. మ్యాథ్స్ కిట్లో ఒక ఇంపార్టెంట్ టిఎల్ఎం అంటే ప్లేస్ వాల్యూ మ్యాట్. దీన్ని మనం ప్లేమని బేస్ 10 బ్లాక్తో అన్ని ఇతర టిఎల్ఎంలతో ఉపయోగిస్తాము. మనకు ఇప్పుడు గణిత కిట్లో ఇలా లభించింది. ఇది ఫ్లెక్స్ పైన ప్రింట్ అయి ఉంది. దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. వివిధ రకాలుగా తయారు చేయవచ్చు. ఉపాధ్యాయులు తరగతి గదులలో సాధారణంగా దీన్ని నేలపై పెయింట్ చేస్తారు. ఇక్కడ ఏమైతే రాశారో దాన్ని నేలపై పెయింట్ చేస్తారు. 5, 3, 4 విభిన్న సూచికలు గీస్తారు. పిల్లలు వాటిని తయారు చేసుకోవాలనుకుంటే మనం ఎలా తయారు చేయాలో దాన్ని ఇక్కడ చూపిద్దాం.
ఈ ప్లేస్ వాల్యూ మ్యాట్ తయారు చేయడానికి ఈ మెటీరియల్స్ కావాలి. ఒక కార్డ్బోర్డ్ షీట్ను ఉపయోగించి దీన్ని మనం తయారు చేసుకోవచ్చు. మనకు కావాల్సినట్టు 1, 10, 100 మరియు 1000. 1లకు చిన్న చోటు, 10కి కొంచెం ఎక్కువ, 100కి ఇంకా ఎక్కువ, 1000కి కొంచెం పెద్దగా చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత పైన స్థాన విలువను రాయడానికి ఒక లైన్ గీసుకుందాం. ఈ రీగ్రూపింగ్ చేయడానికి ఇక్కడ ఈ చోటు కావాలి. తర్వాత ఆ స్థాన విలువ అక్కడ రాయొచ్చు. ఈ చోట్లో టిఎల్ఎంలను పెట్టడానికి వాడతాము. ముందు ప్రతి స్థాన విలువ పేరు రాద్దాం. ఈ గీత గీసాము కదా, దాన్ని తెలుపు రంగు వేసి చూపిద్దాం. అదేవిధంగా స్థాన విలువల పేరు రాద్దాం. ఇది 1 ఇలా రాద్దాం. ఇది 10, 1000. ఇది ఒక స్థాన విలువ మ్యాట్. ఇలాగే పిల్లలకి వాళ్ళదే ఒక ప్లేస్ వాల్యూ మ్యాట్ చూపించి వాళ్ళనే చేయమని చెప్పొచ్చు. ఇదే విధంగా స్థాన విలువ మ్యాట్ లాగా దశాంశ స్థాన విలువ మ్యాట్ కూడా చేయొచ్చు. దాంట్లో 10వ వంతు మరియు 100వ వంతు. ఈ బిందువు వేసిన తర్వాత ఆ స్థానాలు ఏమున్నాయో అది చూపించవచ్చు. ఇది దశమాన పద్ధతి, అది దశాంశమాన. రెండిట్లిని కూడా వేరే వేరే మ్యాట్లో చూపిస్తే అప్పుడు సులువుగా ఉంటుంది. ఒక దాంట్లోనే చేయడం అవసరం లేదు. సులువుగా దొరికే సామగ్రిలను ఉపయోగించి అన్ని టిఎల్ఎంలను చూపించాము. కొన్ని టిఎల్ఎంస్ మేమిక్కడ ప్రస్తావించలేదు. వాటిని నంబర్ లైను, తర్వాత బట్టల క్లిప్స్ మరియు కొలిచే టేపును ఎలా తయారు చేయాలో చూపించలేదు. ఇవి సాధారణంగా ఏ కొట్లో కూడా లభిస్తాయి. కాబట్టి మీరు వాటిని సులభంగా కొనుగోలు చేయవచ్చు మరియు ఉపయోగించవచ్చు. అదేవిధంగా గణిత పాఠం కార్డులు, మ్యాథ్స్ కాన్సెప్ట్ కార్డ్స్ ఇక్కడ చూపబడవు. ఎందుకంటే అవి అక్షర వెబ్సైట్లో ఉచితంగా లభిస్తాయి. వాటిని ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు ముద్రించవచ్చు. ఈ వీడియోలో అన్ని బోధనోపకరణాలని మీరే చాలా తక్కువ ఖర్చులో ఎలా చేయొచ్చు, ఎవరు చేయొచ్చు అన్నీ తెలుసుకున్నారు. మీరందరూ మీరే చేసుకున్న అన్ని బోధనోపకరణాలని ఉపయోగించి పిల్లలకి ఆనందకరమైన మరియు సరళమైన గణితం పాఠం చేస్తారని మన ఆశ. ధన్యవాదాలు.